హాయ్ అండి అందరికీ. రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. రెసిపీ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాతకి అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాతకి లైట్గా కలపాలి. కలిపిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలపాలి. సాల్ట్ యాడ్ చేసి తొందరగా ఆనియన్ అనేది మగ్గిపోతుంది. నెక్స్ట్ మనం ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని తీస్తే చూడండి మనకు ఆనియన్ ఫ్రై అవుతుంది. దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేయాలి. కలిపి పెట్టుకున్న తర్వాతకి ఇందులో మనం 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి, స్పైసీగా బాగుంటుంది. కలిపి ఇలా మనకి ఫ్రై అయిన తర్వాతకి దీంట్లో మనం కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయాలి. తర్వాత పీసెస్కి మొత్తం మసాలా పట్టేలాగా కలపాలి. కారం పసుపు అవన్నీ కలిపిన తర్వాతకి మనం ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకుందామండి. సిమ్లో పెట్టాలి. తర్వాత మనం మూత తీసి చూస్తే చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాతకి అన్నట్టు మనకైతే ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాప్స్ అయితే క్లోజ్ అవుతున్నాయి. మార్జిన్ తక్కువ ఇస్తున్నారని స్ట్రైక్ చేస్తున్నారు. తినాలనుకునే వాళ్ళు ఇప్పుడే తెచ్చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్, ఇందులోనే చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాతకి కలిపి కొద్దిసేపు మనము మూత పెట్టేసి అయితే మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి సిమ్లో. తర్వాత మళ్ళీ తీసి చూసి చూడండి మనకి చికెన్ అయితే బాగా ఫ్రై అవుతుంది. ఒకసారి మూత తీసిన తర్వాత కలిపి నెక్స్ట్ హాఫ్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేయాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేయాలి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా వస్తుంది చికెన్కి. తర్వాత ఒకసారి అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మనం కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టేయాలి. ఇందులో వాటర్ అనేది ఏమి ఉండదండి. చూడండి మూత తీసి చూస్తే మీకు గ్రేవీ అనేది అదే వస్తుంది. లాస్ట్కి మనం దించే ముందు కొత్తిమీర యాడ్ చేసి దించుకుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మనం చేసుకొని తినే దాంట్లో ఆ టేస్ట్ ఫీల్ అనేది కొంచెం వేరే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, కన్ఫామ్గా నచ్చుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.